Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. వైజాగ్ లో పెసా మహోత్సవం జరుగుతోంది. అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో జరుగుతున్న పెసా మహోత్సవం వైజాగ్ లో పెసా మహోత్సవం జరుగుతోంది. అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో జరుగుతున్న పెసా మహోత్సవం 2 రోజుల పాటు జరుగుతున్న ఈ బిగ్ ఈవెంట్ లో మొదటి రోజు అయితే మాత్రం స్టాల్స్ అన్ని చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. కావలసినటువంటి అంటే దాదాపుగా 60కి పైనే స్టాల్స్ ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూనే వాళ్ళ కల్చర్ ని అందరికీ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. దీంట్లో అందరినీ ఒక స్టాల్ అయితే అలా ఆపేస్తోంది. ఎందుకంటే గుమగుమలు అనమాట. సో చూసారు కదా, ఆదివాసీ సాంప్రదాయ వంటకాలతో తెలంగాణ నుంచి అంటే భద్రాచలం నుంచి వచ్చిన ఈ మహిళలు వాళ్ళ రుచికరమైన వంటకాలను ఇక్కడ ప్రదర్శించడం. ఒకసారి బ్యాక్ లుక్ వేస్తే కూడా అందరూ టేస్ట్ చేయడానికి ఇక క్యూరియాసిటీ చూపిస్తున్నారు. సో మిగతా ఇప్పటి వరకు మీకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇంకా ఒడిషా ఈ మిగతా స్టాల్స్ కూడా ఆల్రెడీ మీకు చూపించున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే కొన్ని స్టాల్స్, ఇట్లాంటివన్నీ చూసుకుంటూ పోతే ఈ ఇద్దరు లేడీస్తో ఒకసారి మాట్లాడించాలి అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి స్టాల్స్ కానీ ఇలాంటి బిగ్ ఈవెంట్స్ వాళ్ళకి చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు కోండ్రు సుధారాణి, మాది భద్రాచలం. స్వామివారిని అడిగేమని చెప్పండి. ఓకే అండి. స్వామివారికి ఎంతో మంది వస్తారు. ఈ రోజు మీరు వైజాగ్ వచ్చారు, ఏమనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. నా పేరు చీలం దుర్గా, ఐటీడీ భద్రాచలం నుంచి వచ్చాను. మా ఆదివాసీ ఫుడ్ పరిచయం చేయాలని ఈ వైజాగ్ వచ్చాము. చాలా హ్యాపీ, థ్యాంక్స్. చూసారా ఎంత అద్భుతంగా చెప్తున్నారో. మా ఆదివాసీ వంటకాలను, మా ఆదివాసీల రుచులను అందరికీ పరిచయం చేయడానికి వైజాగ్ వచ్చామంటున్నారు. ఏమేం పెట్టున్నారు ఇక్కడ? ఎన్ని మొత్తం వెరైటీస్? అంటే ఇది నల్లేరు పచ్చడి మేడం. నల్లేరు పచ్చడి. ఈ నల్లేరు పచ్చడి వల్ల మోకాల నొప్పులు, నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి మేడం. ఇది బొద్దుకూర పచ్చడి. ఇది అడవిలో దొరుకుద్ది మేడం. ఇక్కడ చూపించరా? ఇది అడవిలో దొరుకుద్ది. ఇది బొద్దుకూర. ఇది ఒళ్ళి బాడీ వేడి ఉంటే వేడి తగ్గిస్తుంది మేడం. ఇది పిండి కూర. పిండి కూర. ఇది మునగాకు. ఈ మునగాకు వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మేడం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకు. ఇదేమో పలుపు కూర. ఇదిగోండి మేడం ఆకు. ఇది పలుపు కూర. ఇది హెయిర్ ఊడుకోకుండా హెయిర్ గ్రోత్ పెంచుద్ది, మంచి సుండ్రిపోతుంది, అంత బాగుంటుంది మేడం. దానివల్ల ఉపయోగాలు. ఇది మునగాకు కారప్పొడి. ఇది మునగాకుతో కారప్పొడి. అవును మేడం. ఇది మునగాకు కారప్పొడి. ఇప్పుడు ఇదేంటండి? ఇది అంబలి. దేంతో జొన్నలతో. ఈ కంకులు చేపల కూర. ఈ గోదావరి చేపలండి. దాంతో కడిగేసి గడ్డితో వేసి కాలుస్తాం. కాల్చి టమాటా ఎండబెట్టి టమాటాలు కోసి కర్రీ వండుతాం. చాలా బాగుంటది.
ఎందుకు అలా ట్రై చేశారా లేకపోతే మీ లేదు side మా మా ఫుడ్ అండి, మా పూర్వకాలం నుంచి మా వంట వాటితో కాలుస్తాం. కాల్చి అప్పుడు ఆ, వచ్చే రుచి. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి మేడం దీనివల్ల. దీనివల్ల ఏంటంటే ఇవి మా వాళ్ళు దీంట్లో నూనె ఉండదు కదా మేడం, నూనె లేని పదార్థం కాబట్టి అది కాల్చి తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారని మా వాళ్ళు. శనగలు తింటారు కాల్చిన తర్వాత. ఇదో జొన్న అన్నం మేడం, ఇగో ఇది ఈ రైస్, ఇగో ఈ జొన్నలతో జొన్నలతో చేశారు. ఆ రైస్, ఇది ఈ రైస్ రైస్. ఓకే, మంచిది హెల్త్. ఇదే పచ్చకూర మేడం, చేలలో అడవుల్లో దొరుకుతుంది ఇది, చేలలో పొలాల్లో. చెంచల కూర. ఇది ఓకే, మునగాకు పప్పు, చెంచల కూర, పిండి కూర, బొద్దుకూర పచ్చడి, నల్లేరు పచ్చడి, జొన్న రవ్వ, పులగమన్నం, రాగి సంగటి, జొన్నంబలి, కాల్చిన చేపకూర, మొత్తం 10 వెరైటీలు పెట్టారు. పులగన్నం మేడం, పులగన్నం. ఇది చాలా అంటే నెయ్యితో చేస్తాం, బెల్లం, పెసరపప్పు, బియ్యం. చాలా బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. పువ్వు లడ్డు మేడం, మోవా లడ్డు అంటారు. ఇప్ప పువ్వు లడ్డు, మోవా లడ్డు. హిందీలో మోవా లడ్డు అంటారు. టేస్ట్ చూడండి. సో ఏ రాష్ట్రానికి సంబంధించిన ఏజెన్సీ అయినా కూడా కొంత మీరు హెల్త్ ఎక్కువగా చూసుకుంటారు కదా, అంటే కలర్ అవును మేడం. కంటికి ఎక్కువగా కాకుండా అదే. హెల్త్ బెనిఫిట్లు మాకేంటంటే మేడం ఐటీడీ నుండి మాకు PO సార్ ఉన్నారు, వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. దానివల్ల మేము ఇవన్నీ ఆదివాసీ ట్రైబల్ ఫుడ్స్ ఇలా పెట్టాలని, మాకు ట్రైబల్ మ్యూజియం ఉంది భద్రాచలంలో. ఆ ట్రైబల్ మ్యూజియంలోని ఇది పెట్టాము. వచ్చిన టూరిస్టులు అందరూ అక్కడ వచ్చిన వాళ్ళు దీన్ని తినేసి వెళ్తా ఉంటారు అనమాట. అక్కడ పరిచయం అవుతుంది. చూడండి, ఇప్పుడు మన అరకు కాఫీ ఎంతలాగా అందరికి పరిచయం అయ్యి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. అవును మేడం. అయితే ఇంత దూరం రావడానికి ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారని మేము ఎంతో ఆసక్తితో వచ్చాము మేడం. మేము కూడా ఎప్పుడు చూడలేక దగ్గరుండి చూస్తామనే ఉద్దేశం. ఇప్పుడు ఈ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా అనిపిస్తుందా? ఇప్పుడు మీతో పాటు ఏపీ నుంచి మీరు ఎలాగో తెలంగాణ నుంచి వచ్చారు, ఒడిశా, రాజస్థాన్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళు అమ్ముతున్న ఉత్పత్తులు మీరు చూసారా? చాలా బాగున్నాయి మేడం. అవన్నీ చూస్తా ఉంటే మేము కూడా ఇక ముందుకు వెళ్ళాలి, మేము కూడా ఏదో చేయాలి అనే థాట్ కూడా మాకు వచ్చింది మేడం. చాలా